చదువు కూడా తీసుకుపోయి అల్మార్లో వారైంది. ఇలా రాసునే అన్ని విషయాలు. 10వ తరగతి పాస్ అయితే ఏం చెప్పిండు చిట్టినాయుడు? 10,000 ఇస్తా అన్నాడు. ఇంటర్మీడియట్ పాస్ అయితే గట్టిగా ఎప్పుడుతాం వచ్చిందా మరి? 10వ తరగతి పాస్ అయితే 10,000 వచ్చిందా? 12వ తరగతి పాస్ అయితే 15,000 వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తా అన్నాడు, వచ్చిందా? డిగ్రీ పాస్ అయితే 50,000 అనుకుంటా. 50,000 ఎంత? 25,000. పీజీ పాస్ అయితే 1,00,000 వచ్చిందా? పిహెచ్డి చేస్తే 5 లక్షలు అన్నాడు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, వచ్చినాయా? 5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా? మరి మీకు అర్థమైంది, మిగతా వాళ్ళకి చెప్పొద్దా? చెప్పాలి. అందుకే ఏం చేద్దామంటే ఇవే కాదు, ఇంకా చెప్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ అన్ని విషయాలు ఇల్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాడు ఎన్ని కాలేజీలు ఉండే, డిగ్రీ కాలేజీలు ఎన్ని అయినాయి, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిగ్రీ కళాశాలలు ఒక్కసారి చూడండి. 2014 ముందు గుండు సున్నా, ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నాటికి మనం దిగిపోయే నాటికి 68 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిగ్రీ కళాశాలలు రెసిడెన్షియల్, ఇంటర్మీడియట్ కాలేజీలు రెసిడెన్షియల్ 146 ఉండే మన ప్రభుత్వం దిగిపోయే నాడు 592. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు మన ప్రభుత్వం వచ్చినాడు 294, మనం దిగిపోయినాడు 1023. మన ప్రభుత్వం వచ్చినాడు మెడికల్ కళాశాలలు మన రాష్ట్రంలో 5, మనం దిగిపోయినాడు 33 మెడికల్ కళాశాలలు, 33 నర్సింగ్ కళాశాలలు మన ప్రభుత్వం వచ్చినాడు. ఇక్కడ మన రాష్ట్రంలో మెడికల్ విద్యలో వైద్య విద్య సీట్లు 850 మాత్రమే 2014లో. మన ప్రభుత్వం దిగిపోయినాడు 3751. పీజీ సీట్లు 613 2014లో, 2024లో 1249. మన చాలా సంతోషం అనిపించింది. నేను మా సోదరులు మా బావగారు హరీష్ రావు గారు మొన్న ఒక ట్వీట్ చేసిండు. ఏమని? సిద్దిపేటలో ఒకటే ఇంట్లో 4 పిల్లలకు వైద్య సీట్లు వచ్చినాయి, మెడికల్ సీట్లు వచ్చినాయి కేసీఆర్ గారి చొరవ వల్ల అని చెప్పి ఆయన పెడితే చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ చిట్టినాయుడు ఏమనుకుంటున్నట్టు ఇల్లేమో హరీష్ రావు కుట్రుందేమో 4కి వచ్చినాయి ఒక్కింట్లో అనుకుంటాడు. కుట్ర లేదు, మన్ను లేదు, సీట్లు పెరిగినాయి, మంచిగా చదువుకున్నారు, పిల్లలకు సీట్లు వచ్చినాయి. ఆయనతో వాళ్ళ సీట్లు కూడా కొట్టగలడని నా భయం. అందుకే చెప్తున్నా, ఎందుకంటే ఆయనకు ప్రతిదానిలో కుట్రనే కనబడుతుంది. అట్లనే మీరు చూస్తే 1, 2 కాదు, ఒక వైట్ కోట్ విప్లవం. వాళ్ళ భారతదేశంలో అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ, అత్యధికంగా డాక్టర్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం గది కేసీఆర్ సాధించిన విజయం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి ఈ సన్నాసి ముఖ్యమంత్రి అయినాక ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. బడి పిల్లలకు బ్లాక్ బోర్డుల మీద రాసేందుకు చాక్ పీసులు లేవు, చాక్ పీసులకు పైసలు లేవు. కానీ మూసీలో పోసేందుకు 1,50,000 కోట్లు ఉన్నాయట. మూసీల వార వస్తేందుకు 1,50,000 కోట్లు ఉన్నాయి. నిన్న మొన్న మీరు చూసిండ్రు, గురుకుల పాఠశాలలకు కిరాయి ఇస్తలేడని చెప్పి వాళ్ళు తాళాలు పెట్టిండ్రు, దానికి పైసలు లేవు. కానీ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు బ్రహ్మాండంగా పైసలు ఉన్నాయి. ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టినాం మనం దిగిపోయే ముందు. అక్టోబర్ మాసంలో పేద పిల్లలకు సన్నబియ్యంతో భోజనం, మధ్యాహ్నం ఉదయం పూట కూడా మంచి అల్పాహారం పెట్టాలని చెప్పి అద్భుతమైన 9 రకాల బ్రేక్ఫాస్ట్లతోని సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లాంచ్ చేసినాం. ఏం రోగం పుట్టిందని నడిపిస్తేందుకు దానికి కూడా బాధనేనా? ఇలా ఢిల్లీకి మూటలు తీసుకుపోయేందుకు పైసలు ఉంటాయి. ఈరోజు కరెక్ట్గా మనం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ కొట్టిండు ఢిల్లీ కోట్ల 25 సార్లు ఎక్కే విమానం దిగే విమానం పీకింది అయితే ఏం లేదు. 25 సార్లు 25 పైసలు కూడా లేదు. 25 సార్లు 25 పైసలు లేలే కానీ దగ్గర 2,500 కోట్లు మాత్రం అక్కడ ముట్ట చెప్పిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కప్పం కట్టాలి కదా, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే ఒక పని చేస్తూ ఉన్నాడు. కానీ చాక్ పీసులకు పైసలు లేవు. గురుకులాల్లో పిల్లలకు నేను చూస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ విషాహార సమస్యలు, ఎక్కడికక్కడ ఆఖరికి పెరిగిపోయిన కంప చుట్టూ గురుకులాల్లో పెరిగితే ఆఖరికి కోరుట్లలో, ఇక్కడ మా ఎమ్మెల్యే సంజయ్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన పోయొచ్చిండు మొన్న గురుకులాల్లో. అక్కడ కోరుట్లలో పాపం పాముగుట్టి పిల్లలు చచ్చిపోయే పరిస్థితి. ఒక్కరు కాదు, 2, 15 రోజుల వ్యవధిలో 2 పిల్లలు. అందులో ఒక పిల్లగాడు మా సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట పిల్లగాడు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. అదే ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి నేతృత్వంలో పిల్లలను మౌంట్ ఎవరెస్ట్ మీదకి ఎక్కించిండు. మరి మన చిట్టినాయుడేమో పాతాళంలోకి దొక్కుతా ఉన్నాడు, గురుకుల విద్యార్థులను పాతాళంలోకి దొక్కే పనిలో ఉన్నాడు బిజీగా. గురుకులాలు బంద్ అంటే
ఆయన ఒక్కటే లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట. కేసీఆర్